అసలు వీళ్ళిద్దరికీ ఈ నసగాడు అప్పుడే వచ్చాడండి అంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వీరిద్దరి నాయకత్వాన్ని వీళ్ళ వ్యక్తిత్వాన్ని చూస్తే చూపేంట్రా అంతకంటే ఏం చేయలేక అసలు ఎంత అంటే ఏం చంద్రబాబు నాయుడు గారు జగన్కి అసలు పోలికేంటి? ఇప్పుడు చూడండి నలుగురిలో ఎదవలం అయిపోయాం. ఈయన ఇంత అబద్ధాలు, అతను నా గురించే మాట్లాడుతున్నాడు. దెబ్బ అదర్సు కదా, అంటే అసత్యాలు, హింస, నటన, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఉంటుంది. ఎన్నికల ముందు ఏం మాట్లాడాడు? వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తాను, మీరు చాలా మంచోళ్ళు అన్నాడు. వాళ్ళు డేంజర్ మనుషులు కాదు బాబు, చాలా మంచోళ్ళు. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతా నేను. వాళ్లే చెప్పారు. 10,000 ఇస్తా అన్నాడు. ఇవాళ వాలంటీర్ వ్యవస్థను మొత్తం తీసేసిన పరిస్థితి. అసలు ఏడు చూసుకుని మీరు ఇలా రెచ్చిపోతున్నారు ఏటి మీద? ఒక పాత డీజీపీ గారు ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు. ఈ రెడ్ బుక్ మాట్లాడవయ్యా. వాళ్ళ చేతిలో పట్టుకుని దాని ఫోటోస్టాట్లు తీసి రెడ్ బుక్ జిరాక్స్ కాపీలు తీసి ఆ పాత డీజీపీ పాత ఐజీ ఇద్దరు కలిసి పుస్తకంలో రెడ్ బుక్ లో రోజు బట్టి పడుతూ సాయంత్రానికి ఆ రెడ్ బుక్ రాసిన అతనికేమో పాఠాలు అప్పచెప్పి రాసిచ్చిన డైలాగులన్నీ రెడీయా? రెడీ అండి, చెప్పు. ఇవాళ సరే ఈ చాప్టర్ బాగానే అప్పచెప్పారు, మీరు ఈ పేజీ బాగానే అప్పచెప్పారు, రేపు చదువుకురండి అంటే మళ్ళీ హోంవర్క్ ఇస్తే హోంవర్క్ రాసుకుని మళ్ళీ చదువుకు వస్తారు. ఓరేరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఇద్దరికి రాదులే కానీ మీకు ప్రజలు చక్కనైనటువంటి అధికారాన్ని ఇచ్చారు. ఆ విషయం మాకు తెలుసులే. మంచి పాలన చేయమని మేము ఒక తరహా పాలన అందించాం. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటుందా? అంతకంటే బెటర్ అడ్మినిస్ట్రేషన్ మీరు ఇవ్వండి అని చెప్పి వెనుదిరిగి చూడనంతటి పెద్ద మెజారిటీతో మునుపెన్నడూ ఏ ప్రభుత్వానికి ఇవ్వని గొప్ప ల్యాండ్ స్లైడ్ విక్టరీ మీ ప్రభుత్వానికి ఇచ్చారు. విజయాన్ని పురస్కరించుకొని ఎంతో విజయవంతంగా మీరు ప్రకటించినటువంటి సూపర్ 6 కానీ ఫైనల్ గా మీరు మిగిలిన సంక్షేమ కార్యక్రమాలు కానీ లేదు ఇతరత్రా అయినటువంటి హామీ ఆ హామీలన్నింటినీ అమలు చేసే రీతిలో మీరు పాలిస్తారని చెప్పి నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురు చూశారు, ఎదురు చూస్తున్నారు కూడా. ఏందే నువ్వు పీకేది? ఎవరిని పెగ్గలవు? నీకు అంత దమ్ముందా? అయితే ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇచ్చినటువంటి పాలన ఏమిటంటే, మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే మూసుకుచ్చరా పూల సొక్క చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.